వెల్కమ్ టు VCSR లెర్నింగ్స్ యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో మనం సబ్సిడరీ బుక్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. సబ్సిడరీ బుక్స్ మీన్స్ అకౌంటింగ్ బుక్స్ దట్ రికార్డ్ ట్రాన్సాక్షన్ ఇన్ ఏ స్పెసిఫిక్ కేటగిరీ ఇన్ క్రోనోలాజికల్ ఆర్డర్. ఏదైనా ఒక కేటగిరీ అంటే మనం క్రెడిట్ బేసిస్ మీద పర్చేస్ చేసినవి అలాంటివన్నీ కూడా సబ్సిడరీ బుక్స్లో ఒక కేటగిరీ వైజ్లో క్రోనోలాజికల్ ఆర్డర్, డేట్ వైజ్ అండ్ ట్రాన్సాక్షన్ వైజ్, ఏది ఫస్ట్ ట్రాన్సాక్షన్ జరిగితే ఆ ఫస్ట్ దాన్ని బట్టి ట్రాన్సాక్షన్ ఆర్ డేట్ బట్టి మనం మెన్షన్ చేయడం జరుగుతుంది క్రోనోలాజికల్ ఆర్డర్లో. ఓకే, సబ్సిడరీ బుక్స్ని సబ్సిడరీ బుక్స్లో ఫోర్ బేసిస్ మీద డివైడ్ చేశారు. డే బుక్స్, బిల్ బుక్స్, క్యాష్ బుక్స్ అండ్ జర్నల్ ప్రాపర్. ఓకేనా, మళ్ళీ డే బుక్స్ అన్నది 4 బుక్స్ కింద: పర్చేస్ బుక్, సేల్స్ బుక్, పర్చేస్ రిటర్న్స్, సేల్స్ రిటర్న్స్ బుక్. ఓకేనా, బిల్స్ రిసీవబుల్, బిల్స్ పేయబుల్. క్యాష్ బుక్లో క్యాష్ బుక్, ప్రతి క్యాష్ బుక్. ఓకేనా, జర్నల్ ప్రాపర్. ఇప్పుడు జర్నల్ ప్రాపర్ అంటే ఏంటి? ఎ బుక్ దట్ రికార్డ్ బిజినెస్ ట్రాన్సాక్షన్ దట్ డోంట్ ఫిట్ ఇన్ అదర్ జర్నల్. ఇప్పుడు మనం జర్నల్ ఎంట్రీస్ అన్నీ రాస్తున్నాము. సో జర్నల్ ఎంట్రీస్ అన్నీ రాసిన వాటిలో ఏదైతే జర్నల్ ఎంట్రీస్లోకి రావో, మెన్షన్ చేయమో, మనము ఏదైతే జర్నల్ ఎంట్రీకి మనం ఎంట్రీ అయితే రాయమో అవన్నీ కూడా మనకి జర్నల్ ప్రాపర్లో రికార్డ్ చేయాలి. జర్నల్ ప్రాపర్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ మిస్లేనియస్ జర్నల్. ఓకేనా, ఏమంటాము? మిస్లేనియస్ జర్నల్. జర్నల్ ప్రాపర్లో వచ్చేవి ఏమిటంటే ఓపెనింగ్ ఎంట్రీస్, క్లోజింగ్ ఎంట్రీస్, ట్రాన్స్ఫరింగ్ ఎంట్రీస్, అడ్జస్టింగ్ ఎంట్రీస్. ఏదైనా బ్యాడ్ డేట్స్ అంటే మనకి రానివి, ఎవరికైనా మన అప్పు ఇస్తే అది రానివి మనల్ని బ్యాడ్ డేట్స్ కింద కన్సిడర్ చేసాం. ఆ బ్యాడ్ డేట్స్ ఏమైనా ఉంటే బ్యాడ్ డేట్స్ ఇవన్నీ కూడా మనం జర్నల్ ప్రాపర్లో రికార్డ్ చేస్తాం. ఓపెనింగ్ ఎంట్రీస్ మనం నార్మల్ జర్నల్లో రికార్డ్ చేయం. క్లోజింగ్ ఎంట్రీస్ రికార్డ్ చేయం. ట్రాన్స్ఫరింగ్ ఎంట్రీస్ రికార్డ్ చేయం. ఏమైనా ఏమైనా ఎంట్రీస్కి అడ్జస్ట్మెంట్స్ చేసినా జర్నల్లో ఎంట్రీస్ చేయం. సో అది జర్నల్ ప్రాపర్లో మనం రాస్తాం అన్నమాట. ఓకేనా, జర్నల్ ప్రాపర్. నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్స్ అని, నాన్ గుడ్ ట్రాన్సాక్షన్స్ మనం రాస్తాం. ఇప్పుడు ఏదైనా ప్రాఫిట్ వచ్చిందనుకోండి, ఆ ప్రాఫిట్ బిజినెస్లో పార్ట్నర్స్ ఉన్నారు, ప్రాఫిట్ అనేది ఆ పార్ట్నర్స్కి ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేస్తాం. ఆ డిస్ట్రిబ్యూట్ చేసిన దానికి ఎంట్రీ జర్నల్ ప్రాపర్లో మనం రాస్తాం. నెక్స్ట్ డిప్రిసియేషన్. ఇప్పుడు ప్లాంట్కి, మెషినరీకి, ఫర్నిచర్కి ఇవన్నిటికి డిప్రిసియేషన్ ఉంటుంది కదా, ఆ డిప్రిసియేషన్ అన్నది కూడా మనం జర్నల్ ప్రాపర్లోనే రాస్తాం. సింపుల్గా చెప్పాలంటే నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్, నాన్ గూడ్స్ ట్రాన్సాక్షన్ అనేవి జర్నల్ ప్రాపర్లో రాస్తాం. ఓకేనా, జర్నల్ ప్రాపర్కి ఇంకో పేరేంటి? మిస్లేనియస్ జర్నల్. నెక్స్ట్ ఆల్రెడీ ఇప్పుడు జర్నల్ ప్రాపర్ గురించి చెప్పుకున్నాం కదా. నెక్స్ట్ డే బుక్స్ గురించి చెప్పుకుందాం. ఓకేనా, ఫస్ట్ డే బుక్ ఏంటి? పర్చేజ్ డే బుక్. పర్చేజ్ డే బుక్ని ఏమని కూడా అంటారు? పర్చేజ్ జర్నల్, పర్చేజ్ బుక్, ఇన్వాయిస్ బుక్, బాట్ బుక్ ఎక్సెట్రా. ఓకే, పర్చేజ్ బుక్లో ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా మనం క్రెడిట్ మీద చేసిన ట్రాన్సాక్షన్స్ని పర్చేజ్ బుక్లో రాయడం జరుగుతుంది. బుక్ ఆఫ్ ఒరిజినల్ ఎంట్రీ అని కూడా అనొచ్చు. ఓకే, డేట్, దాని ఫార్మాట్ ఏంటి? పర్చేజ్ డే బుక్ ఫార్మాట్. ఓకే, పర్చేజ్ డే బుక్ ఫార్మాట్. డేట్, ఏ డేట్ని అయితే మనం పర్చేస్ చేసాము, నేమ్ ఆఫ్ ది సప్లయర్, ఎవరైతే మనం ఎవరి దగ్గర నుంచి అయితే మనం కొనుక్కున్నామో ఆ సప్లయర్ నేము, ఇన్వాయిస్ నోట్ అనేది ఇస్తారు కదా మనం పర్చేస్ చేసినప్పుడు, అది LF నెంబర్, అమౌంట్. ఓకేనా, నెక్స్ట్ సేల్స్ డే బుక్. సేమ్ ఇది కూడా అంతే, మనం పర్చేస్ చేసింది క్రెడిట్లో ఉంటే పర్చేస్ డే బుక్లో రాస్తాము. సేల్ చేసింది క్రెడిట్లో సేల్ చేస్తే సేల్స్ డే బుక్లో రాస్తాం. ఓకే, సేల్స్ డే బుక్ని ఏమనొచ్చు అంటే సేల్ బుక్, సేల్స్ జర్నల్, సోల్డ్ బుక్. ఓకే, సేల్స్ ఓన్లీ ఆన్ క్రెడిట్, దీన్ని కూడా బుక్ ఆఫ్ ఒరిజినల్ ఎంట్రీ అంటారు. దీని ఫార్మాట్ ఏమిటంటే ఇందాక మనం సప్లయర్ నేమ్ రాసాం, ఇక్కడ బయ్యర్ నేమ్ రాసాం. ఎందుకంటే మనమే సప్లయర్ కాబట్టి ఎవరైతే మన దగ్గర కొంటున్నారో అన్నది
డేట్ రాసి ఎవరైతే బయర్ ఉన్నారో బయర్ మెన్షన్ చేస్తాము. ఇన్వాయిస్ మనం ఏదైతే ఇన్వాయిస్ ఇచ్చామో అది ఎల్ఎఫ్ అమౌంట్. ఓకేనా. నెక్స్ట్ సేల్స్ రిటర్న్స్ బుక్. మనకి సేల్స్ రిటర్న్స్ బుక్ అనేది మనం ఏదైనా సేల్ చేసినప్పుడు ప్రోడక్ట్ వై అనే ప్రోడక్ట్ని మనం సేల్ చేసాము. ఆ వై అనే ప్రోడక్ట్ని వాళ్ళు ఒక 100 క్వాంటిటీ ఇమ్మన్నారు, కానీ మనం ఒక 90 క్వాంటిటీ వాళ్ళకి ప్రొడ్యూస్ చేసాము. సో వాళ్ళు ఏంటంటే మాకు 90 కాబట్టి ప్రోడక్ట్ అనేది తక్కువ వచ్చింది మాకు వద్దు అని, లేదా 100కి 100 సప్లై చేసి అందులో ఒక 15 డ్యామేజ్డ్ ప్రోడక్ట్స్ ఉన్నా, లేదా మనం పంపించిన గూడ్స్కి వాళ్ళు అడిగినంత క్వాలిటీ కానీ క్వాంటిటీ కానీ లేకపోయినా, మెయిన్ క్వాలిటీ లేకపోయినా గూడ్స్ అనేవి రిటర్న్ చేస్తారు. ఓకే. సో చూడండి ఇక్కడ, సమ్ టైమ్స్ గూడ్స్ సోల్డ్ బై ద ఆర్గనైజేషన్ ఆర్ రిటర్న్ డ్యూ టు వెరైటీ ఆఫ్ రీజన్స్ లైక్ పూర్ క్వాలిటీ, ఇన్కరెక్ట్ స్పెసిఫికేషన్, రాంగ్ క్వాంటిటీస్ ఎక్సెట్రా. సేల్స్ బుక్ని ఇంకోటి ఏమంటారంటే రిటర్న్ ఇన్వర్డ్స్. మనం ఏదైతే బయటకి ఇచ్చామో అది మళ్ళీ మనకి వస్తుంది. ఓకేనా. సేల్ చేసాము అది మళ్ళీ మనకు వస్తుంది కాబట్టి రిటర్న్ ఇన్వర్డ్స్ అని కూడా అనొచ్చు. డేట్, సేల్స్ రిటర్న్స్ ఫార్మాట్ ఏంటి అంటే డేట్, పర్టికులర్స్, క్రెడిట్ నోట్ నెంబర్. ఇక్కడ మనం ఏదైతే ఇన్వాయిస్ ఇచ్చామో దాని మీద క్రెడిట్ నోట్ నెంబర్ ఉంటుందిగా, క్రెడిట్ నోట్ నెంబర్, ఎల్ఎస్, డీటెయిల్స్, ఎందుకు మనకి రిటర్న్ చేశారు, రీజన్ ఏంటి, క్వాంటిటీ వలన లేకపోతే స్పెసిఫికేషన్స్ ఏమైనా కరెక్ట్గా లేవా, ఈ డీటెయిల్స్ కూడా మనం కంపల్సరీ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ అమౌంట్. ఓకే, అమౌంట్. నెక్స్ట్ పర్చేస్ రిటర్న్స్ డే బుక్. మనం ఏదైనా పర్చేస్ చేసాము, పర్చేస్ చేసిన తర్వాత ప్రోడక్ట్ అన్నది మంచిగా లేకపోయినా, మనకు వచ్చిన ప్రోడక్ట్లో ఏమైనా డిఫెక్టివ్గా ఉన్నా, క్వాంటిటీ అన్నది తక్కువ ఉన్నా మనం పర్చేస్ చేసినవి రిటర్న్ చేస్తాం. సో అప్పుడు ఫార్మాట్ ఏంటి, డేట్, పర్టికులర్స్, డెబిట్ నోట్ నెంబర్, ఎల్ఎఫ్, డీటెయిల్స్, అమౌంట్. ఈ ఫార్మాట్లో మనం పర్చేస్ రిటర్న్స్ డే బుక్ని మెన్షన్ చేయాలి. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు దాకా డే బుక్స్ అన్నాయని, సెకండ్ కేటగిరీ ఏంటి, సబ్సిడరీ బుక్స్లో సెకండ్ కేటగిరీ బిల్ బుక్. బిల్ బుక్లో ఫస్ట్ వన్ బిల్స్ రిసీవబుల్. ఓకే, బిల్స్ రిసీవ్ బుక్. ఓకే, బిల్స్ రిసీవబుల్ బుక్. బిల్స్ రిసీవబుల్ refers to bills drawn for the payment for which has to be received. ఎవరైనా మనకి అమౌంట్ ఇవ్వాలి, అమౌంట్ ఇవ్వాల్సినప్పుడు మనం సేల్ చేసిన దానికి వాళ్ళు అమౌంట్ ఇవ్వాలి. సో అప్పుడు వాళ్ళు ఏంటంటే బిల్ రాసిస్తామని చెప్పేసి మనకు ఒక బిల్ రాసి ఇవ్వడం జరుగుతుంది. సో ఆ బిల్ టెన్యూర్ వచ్చేసి మనకి ఒక్కొక్కసారి 60 days, 90 days, 120 days అలా బిల్ మనకి నచ్చిన దాంట్లో స్పెసిఫై చేసుకోవచ్చు. ఓకే. ఇక్కడ బిల్స్ రిసీవబుల్కి ఫార్మాట్ ఏంటంటే డేట్ ఆఫ్ రిసిప్ట్ ఆఫ్ బిల్. మనకి ఏ డేట్ని బిల్ అనేది వచ్చింది, ఎవరికి బిల్ అనేది వచ్చింది, బిల్ టర్మ్ ఎంత అంటే 90 days, 60 days, 120 days అన్నది, డ్యూ డేట్ ఎప్పటికి ఇవ్వాలంటే ఫర్ సపోజ్ 60 daysకి లేకపోతే 30 daysకో ఇచ్చారనుకోండి, 30 days తర్వాత డేట్ 01/02/25 అనుకోండి, డ్యూ డేట్ ఆఫ్ ద బిల్ ఇది. ఓకే. ఎల్ఎఫ్ అమౌంట్, ఎంత అమౌంట్కి అయితే వాళ్ళు బిల్ రాశారు అన్నది అమౌంట్. రిమార్క్స్, ఏమైనా రిమార్క్స్ ఉంటే రిమార్క్స్ అన్నది ఇక్కడ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ సేమ్ బిల్స్ పేయబుల్ కూడా అంతే. Details recorded in the bills payable book are the names of the parties whose bills are accepted, date of bill payable, due date, amount, etc. ఓకేనా. ఇందులో ఏం రాసం, మనం బిల్ని యాక్సెప్టెన్స్ ఇచ్చింది ఎప్పుడు, మనం ఎవరికి యాక్సెప్టెన్స్ ఇచ్చాము, బిల్ టర్మ్ ఎంత, డ్యూ డేట్ ఎప్పుడు, ఎల్ఎఫ్, అమౌంట్ ఆఫ్ బిల్, అమౌంట్, రిమార్క్స్. ఓకే, రిమార్క్స్ ఈ రిమార్క్స్ అన్నది మనం మెన్షన్ చేయాలి. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ బిల్స్ పేయబుల్ అన్నది మనం ఎవరికన్నా బిల్ రాసిస్తే వాళ్ళకి బిల్ పే చేయాల్సి ఉంటుంది కదా, అది ఏ డేట్ని మనం బిల్ యాక్సెప్ట్ చేసాము, ఏ డేట్ని మనం వాళ్ళకి ఇవ్వాలి, ఎవరికి యాక్సెప్ట్ చేసాము, ఎంత అమౌంట్ యాక్సెప్ట్ చేసాము అన్నది బిల్స్ పేయబుల్ ఫార్మాట్లో రాయాలి. ఓకేనా. సబ్సిడరీ బుక్స్లో ఫస్ట్ బుక్ డే బుక్. డే బుక్లో
4 ఉన్నాయి. ఏంటి? పర్చేసెస్ బుక్, సేల్స్ బుక్, పర్చేస్ రిటర్న్స్ బుక్, సేల్స్ రిటర్న్స్ బుక్. సెకండ్ వన్ బిల్ బుక్. బిల్ బుక్లో 2 ఉన్నాయి. బిల్స్ రిసీవబుల్ బుక్, బిల్స్ పేయబుల్ బుక్. థర్డ్ వన్ క్యాష్ బుక్స్. క్యాష్ బుక్స్లో అగైన్ 2 ఉన్నాయి. క్యాష్ బుక్, ప్రెటీ క్యాష్ బుక్. ఓకేనా? క్యాష్ బుక్ ఫార్మాట్ చూద్దాం ఫస్ట్. డేట్, పర్టికులర్స్. ఇది సింగిల్ కాలం క్యాష్ బుక్కి. ఓకేనా? సింగిల్ కాలం క్యాష్ బుక్. సో జనరల్గా బిజినెస్ అనేది స్మాల్ బిజినెస్ అయినప్పుడు ఎవ్రీ సింగిల్ ట్రాన్సాక్షన్ అనేది సెపరేట్ బుక్లో రాయడం మనకి చాలా ఈజీగా ఉంటుంది. ఒకే సింగిల్ బుక్లో జర్నల్ రాయడం మనకి ఈజీగా ఉంటుంది. ఒకవేళ ఇన్ కేస్ మన బిజినెస్ ఎక్స్టెండ్ అయ్యే కొద్దీ మనకి ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా ఎక్కువ అయ్యే కొద్దీ మనకి డిఫికల్టీగా ఉంటుంది రాయడానికి ట్రాన్సాక్షన్స్ ఒక సింగిల్ బుక్లో. సో అప్పుడు మనకి సెపరేట్ బుక్ అనేది మెయింటైన్ చేయాలి. క్యాష్ రికార్డ్స్ మెయింటైన్ చేయడం కోసం సెపరేట్ బుక్. దాన్ని ఏమంటారంటే క్యాష్ ట్రాన్సాక్షన్స్ని సెపరేట్ బుక్లో రాసి బుక్ని ఏమంటారంటే క్యాష్ జర్నల్. ఓకేనా? ఇక్కడ సింగిల్ కాలమ్ని క్యాష్ బుక్, డబుల్ కాలమ్ని క్యాష్ బుక్ అండ్ ట్రిపుల్ కాలమ్ని క్యాష్ బుక్. క్యాష్ బుక్లో 3 ఉన్నాయి. సో ఇక్కడ సింగిల్ కాలం క్యాష్ బుక్కి ఫార్మాట్ ఏంటి అంటే డేట్, పర్టికులర్స్, జేఎఫ్ జర్నల్ ఫర్ యువర్ అమౌంట్, డేట్, పర్టికులర్, జేఎఫ్, అమౌంట్. అండ్ అప్ని ఎప్పుడు కూడా డెబిట్, క్రెడిట్. ఓకేనా? కంపల్సరీ డెబిట్, క్రెడిట్ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ డబుల్ కాలం క్యాష్ బుక్ వచ్చేసి సింగిల్ కాలంలో బ్యాంక్ క్యాష్ అని సపరేట్గా లేదు. ఇక్కడ మనకి బ్యాంక్ క్యాష్ అని 2 కాలమ్స్ వస్తాయి. డేట్, పర్టికులర్స్, జేఎఫ్, బ్యాంక్ క్యాష్. ఇన్ కేస్ ట్రిపుల్ కాలమ్ క్యాష్ బుక్కి బ్యాంక్ క్యాషే కాకుండా డిస్కౌంట్ కూడా వస్తుంది. డిస్కౌంట్, బ్యాంక్, క్యాష్, ఈ 3 కాలమ్స్ ఉంటాయి. ఓకేనా? నెక్స్ట్ ప్రెటీ క్యాష్ బుక్. ప్రెటీ క్యాష్ బుక్ ఈజ్ అ రికార్డ్ ఆఫ్ కంపెనీ స్మాల్ ఈచ్ ట్రాన్సాక్షన్. ప్రతి ట్రాన్సాక్షన్ని క్యాష్ బుక్లో మెన్షన్ చేస్తాం. ఓకేనా? ప్రతి ట్రాన్సాక్షన్ని మెన్షన్ చేయాలి. సో ఫస్ట్ అమౌంట్ ఎంత వచ్చింది, లైక్ ఒక 50,000 వచ్చింది అనుకోండి. డేట్ ఎప్పుడు, ఏ డేట్ని వచ్చింది, పర్టికులర్స్ దేని మీద వచ్చింది, టోటల్. ఓకేనా? పోస్టేజ్ అండ్ స్టాంప్స్ మీద ఎంత, కార్టేజ్ మీద ఎంత, స్టేషనరీ మీద ఎంత, ట్రావెలర్ మీద ఎంత, మిస్లేనియస్ ఎక్స్పెన్సెస్ ఎంత. అలా ప్రతిదానికి కూడా మనకి బిజినెస్ ట్రాన్సాక్షన్లో ప్రతి స్మాల్ ట్రాన్సాక్షన్కి కూడా ఇలాగా నార్మల్గా అయితే మనం ఇవి రాసినప్పుడు లైన్గా రాసుకుంటాం. కార్టేజ్, స్టేషనరీ, ట్రావెల్, ఇలా 2 అయితే 2, బై అయితే బై. అంటే డెబిట్ సైడ్ అయితే డెబిట్ సైడ్, క్రెడిట్ సైడ్ అయితే క్రెడిట్ సైడ్. కానీ ఇక్కడ ప్రెటీ క్యాష్ బుక్లో డెబిట్ సైడ్, క్రెడిట్ సైడ్ అన్నది రాయం. ఓకే? సో మనం ఇదంతా రాసి లాస్ట్లో అమౌంట్ చేసి టోటల్ చేసి అమౌంట్ రిసీవ్డ్ టోటల్ అమౌంట్ ఈక్వల్ అయిందా లేదా ఇవన్నీ అప్పుడు మనం క్యాలిక్యులేట్ చేసుకుని అప్పుడు టు బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ అని కానీ ఇవన్నీ రాయడం జరుగుతుంది. లేదా టు బ్యాలెన్స్ క్యారీడ్ డౌన్ ఇవన్నీ రాస్తాం. ఓకేనా? నెక్స్ట్ ఓకే, మనం ఏం చెప్పుకున్నప్పుడు సబ్సిడరీ బుక్స్. సబ్సిడరీ బుక్స్లో ఎన్ని టైప్స్ ఉంటాయి? 4 టైప్స్. డే బుక్, బిల్ బుక్, క్యాష్ బుక్, జర్నల్ ప్రాపర్. డే బుక్లో ఏమొస్తుంది? పర్చేస్ బుక్, సేల్స్ బుక్, పర్చేస్ రిటర్న్, సేల్స్ రిటర్న్. బిల్ బుక్లో బిల్స్ రిసీవబుల్, బిల్స్ పేయబుల్. క్యాష్ బుక్లో క్యాష్ బుక్, ప్రెటీ క్యాష్ బుక్. జర్నల్ ప్రాపర్. జర్నల్ ప్రాపర్ ఎగ్జాంపుల్స్ ఓపెనింగ్ ఎంట్రీ, క్లోజింగ్ ఎంట్రీ, ట్రాన్స్ఫరింగ్ ఎంట్రీ, అడ్జస్టింగ్ ఎంట్రీ, బ్యాడ్ డేట్స్. ఏదైతే ట్రాన్సాక్షన్ నార్మల్ జర్నల్లో రాయమో ఆ ట్రాన్సాక్షన్ అదర్ జర్నల్లో రాయమో ఆ ట్రాన్సాక్షన్స్ అని జర్నల్ ప్రాపర్లో రాస్తాం. ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ మిస్సిలేనియస్ జర్నల్. ఓకేనా? నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్స్, నాన్ గూడ్స్ ట్రాన్సాక్షన్, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ప్రాఫిట్, డిప్రిసియేషన్. పర్చేస్ బుక్ ఏంటి? ఏదైనా క్రెడిట్ మీద పర్చేస్ చేసినప్పుడు పర్చేస్ బుక్లో రాస్తాం. క్రెడిట్ మీద సేల్ చేసినప్పుడు, ఇన్ కేస్ మనం పర్చేస్ చేసింది రిటర్న్ చేసినప్పుడు పర్చేస్ రిటర్న్స్ బుక్లో, సేల్స్ రిటర్న్స్ బుక్లో సేల్ చేసింది రిటర్న్ చేసినప్పుడు. ఓకే, ఇవన్నీ కూడా ఆన్ క్రెడిట్, ఓన్లీ క్రెడిట్ మీద జరిగే ట్రాన్సాక్షన్స్ మాత్రమే ఇక్కడ రాస్తాం. ఓకే, ఆన్ క్రెడిట్. ఓకేనా?
ఆల్ క్లియర్. సబ్సిడరీ బుక్స్ గురించి మీకు అన్నీ అర్థమవుతాయి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు VCSR Learnings YouTube channel. Thank you.